గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఇండియా 360. డ్రాగన్ కంట్రీ నిత్యం పొరుగు దేశాలతో పేచీకి దిగుతూనే ఉంటుంది. సరిహద్దు దేశాలతో వివాదాలను పెంచుకుంటూ పోతుంది. ఇక్కడతో చైనా ఆగడం లేదు. ప్రస్తుతం పలు దేశాల్లో స్మగ్లింగ్ కూడా డ్రాగన్ ప్రోత్సహిస్తోంది. తనకు కావాల్సినవి అక్రమ మార్గంలో పొందుతోంది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల గాడిదలను అపహరిస్తున్న డ్రాగన్ ఇప్పుడు మన దేశం నుంచి మనుషుల వెంట్రుకలను అక్రమంగా తరలిస్తోంది. పలువురికి డబ్బు ఆశం చూపించి తమ ఏజెంట్లుగా మార్చుకుంటోంది. వెంట్రుకలను సరిహద్దులు దాటించేలా వ్యూహాలు పన్నుతోంది. అయితే అక్రమ లావాదేవీలపై కన్నేసిన ఈడీ విచారణల్లో మరోసారి కేసాల స్మగ్లింగ్ తెరపైకి వచ్చింది. వారం రోజుల క్రితం సుమారు 12,000 కోట్ల రూపాయల విలువైన వెంట్రుకలను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. అసలు వెంట్రుకలకు అంత డిమాండ్ ఉంటుందా? ఎందుకు చైనా కేసాలను స్మగ్లింగ్ చేస్తోంది? వాచ్ ది స్టోరీ. భారతీయ కురులపై డ్రాగన్ కన్నేసిందా? చొరబాట్లే కాదు, స్మగ్లింగ్ కు చైనా సయ్యంటోందా? వెంట్రుకల స్మగ్లింగ్లో చైనాకు ఢిల్లీ చెక్ పెట్టగలదా? కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల, కవితకు కావేవి అనర్హమని మహాకవి శ్రీశ్రీ అన్నారు. అంటే కవిత రాయాలంటే దేన్నైనా ఉపయోగించుకోవచ్చునని శ్రీశ్రీ అభిప్రాయం. ఇది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే డ్రాగన్ కంట్రీ మాత్రం స్మగ్లింగ్కు కాదేదీ అనర్హం అంటోంది. భారీ పరిశ్రమలు, విపరీతమైన జనాభా ఉన్న చైనా దేశానికి అన్నీ కొరతగానే ఉన్నాయి. కప్పల నుంచి గాడిదల వరకు, ఖనిజాల నుంచి ఆఖరుకు కేశాల వరకు స్మగ్లింగ్ చేస్తోంది డ్రాగన్ కంట్రీ. స్మగ్లింగ్ అంటే డ్రాగన్ కంట్రీ ఆయా జంతువులు, ఖనిజాలు, కురులను అక్రమంగా ఎగుమతి చేయడం లేదు. ప్రపంచ దేశాల నుంచి వాటిని దొంగతనం చేస్తుంది. చైనాలోని చర్మ సౌందర్య పరిశ్రమలో ఇజియోవా అనే సాంప్రదాయ ఔషధానికి అధిక డిమాండ్ ఉంది. ఇది యువత ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరుస్తుందని చైనీయుల నమ్మకం. అంతేకాదు వృద్ధాప్యాన్ని కూడా ఇజియోవా అడ్డుకుంటుందని, సంతానోత్పత్తికి కూడా మంచిదని కొందరు భావిస్తారు. అయితే ఈ ఇజియోవా తయారీకి గాడిదల చర్మాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. చైనాలో గాడిదల కొరత అధికంగా ఉంది. దేశీయంగా చైనా ఏటా కేవలం 20 లక్షల గాడిదలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన 30 లక్షల గాడిదలను దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి గాడిదలను అక్రమంగా దిగుమతి చేసుకుంటోంది. ఆఫ్రికా దేశాల్లో గాడిదలను దొంగిలించి వాటిని చైనాకు తరలిస్తారు. ఈ స్మగ్లింగ్కు డ్రాగన్ కంట్రీ వ్యాపారులు బాగానే పెద్ద ఎత్తున చెల్లింపులు చేస్తారు. ఇక ఖనిజాల మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా భారత్ నుంచి పెద్ద ఎత్తున చైనాకు తరలించే ఓ వస్తువును సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. వెంట్రుకలకు సామాన్లిస్తామంటూ ఊళ్లలోకి వస్తూ ఉంటారు కొందరు. ఇళ్లలో చాలా మంది మహిళలు తలదువ్వుకున్న అనంతరం రాలిపోయిన వెంట్రుకలను భద్రంగా దాచుకుంటారు. ఇలా వెంట్రుకలు సేకరించేవారు వచ్చినప్పుడు వారికి వాటిని అప్పజెప్తారు. బదులుగా చిన్న చిన్న వస్తువులను సదరు కేశశేఖరులు ఇస్తారు. అయితే ఈ వెంట్రుకలను వాళ్ళు ఏం చేస్తారు? ఇదే కాదు, ప్రముఖ ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున తలనీలాలు దేవుళ్లకు సమర్పించుకుంటారు. అలా వారు సమర్పించిన కేశాలు ఎక్కడికి వెళ్తాయి? మీరెప్పుడైనా ఆలోచించారా? వాటిని చెత్తలో పడేస్తారనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. కేశ వ్యాపారులకు, ప్రత్యేకించి భారత్లో కురులు బంగారం లాంటివి. భారతీయుల కురులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ కురులను అత్యధికంగా కొనుగోలు చేసే దేశం ఏదో గెస్ చేయండి. జిత్తుల మారి డ్రాగన్ కంట్రీనే. ఇప్పుడు ఈ కంట్రీ మానవ కేశాలను సైతం స్మగ్లింగ్ చేస్తోంది. తాజాగా పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న కేశాలను సరిహద్దు భద్రతా దళాలు అడ్డుకున్నాయి. వారు పట్టుకున్న కురుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం మనవంతవుతుంది. 12,000 కోట్ల రూపాయల పైమాటే. దీన్ని బట్టి భారతీయుల కేశాలకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అక్రమంగా దొరికిన కురుల విలువే 12,000 కోట్ల రూపాయలైతే ఇప్పటి వరకు ఇలా ఎన్నిసార్లు అక్రమంగా తరలించారు అన్న సందేహాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. వెంట్రుకల స్మగ్లింగ్ అనేది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. ఈ కేశాల అక్రమ తరలింపు గుట్టు బయటపడిన విధానం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కొత్త కేసుపై దర్యాప్తు చేస్తుంది. యాక్చువల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులను విచారిస్తుంది. అలా ఓ కేసులో తీగలాగితే డొంక కదిలింది. అంటే విదేశాల నుంచి వస్తున్న అక్రమ నిధులపై విచారణ జరుపుతున్న ఈడీకి ఈ కేశాల స్మగ్లింగ్ గుట్టు తెలిసింది. భారత్ నుంచి పెద్ద ఎత్తున వెంట్రుకలను అక్రమంగా సరిహద్దు దాటిస్తున్నట్లు గుర్తించింది ఈడీ. నిజానికి మానవ వెంట్రుకల అక్రమ రవాణా కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. అడపాదడపా ఈ కురుల స్మగ్లింగ్ ముఠాలను భద్రతా దళాలు అడ్డుకునేవి. దొరికిన షిప్మెంట్లను కేవలం సీజ్ చేసి భద్రతా దళాలు చేతులు దులుపుకునేవి. కానీ ఈ కేశాల విలువ 100 కోట్ల రూపాయల్లో ఉంటున్నట్టు తాజాగా ఈడీ విచారణలో తేటతెల్లమైంది. దీంతో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అయితే స్మగ్లింగ్లో చైనాను మించిన దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక కురుల విషయంలో డ్రాగన్ కంట్రీతో పాటు భారతీయ కురులను బంగ్లాదేశ్, మయన్మార్, వియత్నాం వంటి దేశాలకు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎక్కువ శాతం ఈ వెంట్రుకలు భూమార్గంలోనే భారత్ నుంచి పొరుగు దేశాలకు అక్రమ రవాణా అవుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. వాస్తవం చెప్పాలంటే మానవ కురుల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా భారీగా సాగుతోంది.
అయితే చీప్గా కొట్టేసేందుకు కొన్ని దేశాలు ఇలాంటి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వెంట్రుకల వ్యాపారంలో భారత్ నుంచి 80% ఎగుమతి అవుతున్నాయి. అందులో ఎక్కువ శాతం చైనానే దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడే మనకు ఓ సందేహం వస్తుంది. అసలు చైనీయులకు భారతీయుల వెంట్రుకలతో ఏం పని? చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. చైనాలో జుట్టురాలడం సమస్య తీవ్రంగా ఉంది. చాలా చిన్న వయసులోనే అధిక శాతం చైనీయులు జుట్టురాలు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యతో కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా ఆందోళన చెందుతున్నారు. 2020లో 20 నుంచి 40 ఏళ్ల వయసున్న 2,50,00,000 మంది జుట్టురాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 8,80,00,000 మంది మహిళలున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో పురుషులకు విగ్గులకు, మహిళలకు పొడగాటి కురులకు మంచి డిమాండ్ నెలకొంది. ప్రత్యేకించి ఇలాంటి విగ్గులు, పొడుగాటి కురుల తయారీదారులు భారతీయుల వెంట్రుకలపై ఆసక్తి చూపుతున్నారు. భారతీయుల వెంట్రుకల్లో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వెంట్రుకలు తేలిగ్గా ఉండడంతో పాటు మెరుస్తుంటాయి. ఎక్కువగా ఉంగరాల జుట్టుతో పాటు గాలికి అలా ఎగిరేలా ఉంటాయి. అందుకే వారు భారతీయుల వెంట్రుకల కోసం ఏకంగా స్మగ్లింగ్లకు కూడా సిద్ధమవుతున్నారు. వాస్తవానికి నాణ్యమైన వెంట్రుకలను ఎగుమతి చేయడంలో భారత్ ఎంతో ఫేమస్ అయింది. భారతీయుల వెంట్రుకలు క్వాలిటీగా ఉంటాయని చైనా వ్యాపారవేత్తలు సైతం నమ్ముతున్నారు. భారత్లో ఎక్కడ ఎక్కువ వెంట్రుకలు ఉత్పత్తి అవుతాయి? దక్షిణ భారతదేశం నుంచే కేశాలను వ్యాపారులు ఎక్కువగా సేకరిస్తారు. దీనికి కారణమూ ఉంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా మొక్కుబడి కింద దేవుళ్ళు, దేవతలకు తమ తలనీలాలను సమర్పించుకుంటారు. ప్రత్యేకించి మహిళల కురులకు మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా ఈ కురులను కొనుగోలు చేసే దేశాలు ఎక్కువగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. అంతేకాదు, చైనా వెంట్రుకల దిగుమతులకు ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే గలీజ్ దందాకు డ్రాగన్ కంట్రీ తెరతీసింది. స్మగ్లింగ్ను ఆశ్రయించి అక్రమ మార్గాల్లో వెంట్రుకలను పొందేలా ఎత్తుగడలు రచిస్తోంది. గతేడాది స్థానికంగా ఏజెంట్లను చైనా నియమించుకుంది. అంటే భారతీయుల్లోనే కొందరికి డబ్బు ఆశ చూపి ఈ చీకటి వ్యాపారానికి శ్రీకారం చుట్టింది డ్రాగన్ కంట్రీ. వారి ద్వారా వెంట్రుకలను భారత్ నుంచి సరిహద్దులు దాటించేందుకు కుట్రలు పన్నుతోంది. నిజానికి గతంలోనూ హెయిర్ స్మగ్లింగ్ జరుగుతున్నా భద్రతా దళాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈడీ విచారణలో పెద్ద ఎత్తున నిధులు సరిహద్దులు మారుతున్నట్లు గుర్తించింది. దీంతో సరిహద్దుల్లోని భద్రతా దళాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ సమస్యపై భారత్ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలా అక్రమంగా వెంట్రుకలను ఎగుమతి చేయడంతో ఎక్స్పోర్ట్ ట్యాక్స్ను ఎగవేసేందుకు స్థానికులు కూడా స్మగ్లింగ్కు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా కురులు స్మగ్లింగ్ చేస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. కురులే కాదు, సరిహద్దుల్లోనూ డ్రాగన్ కంట్రీని భారత్ బెంబేలెత్తిస్తోంది. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో భారత్ ఆచరణలో చూపుతుంది.